హలో ఫ్రెండ్స్, మనకి సీసాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అంటారు. సో ఇది ఏంటి అనంటే మనకి జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఆ జోసా కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీఐస్, అదేవిధంగా ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మిగిలిపోయిన సీట్స్ అన్నిటికీ కలిపి మళ్ళీ ఒక 2 రౌండ్స్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అది ఈ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు కండక్ట్ చేస్తుందనమాట. సో ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో మీరు గనక ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి జోసా షెడ్యూల్ చూద్దాము. జోసా షెడ్యూల్‌లో మనకి ఇప్పుడు రౌండ్ 2 అలాట్మెంట్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు రౌండ్ 3 అలాట్మెంట్స్ మనకి 4th జూలైన అంటే రేపు ఉన్నాయి. రేపు ఈవినింగ్ 5:00కి మనకి రౌండ్ 3 అలాట్మెంట్స్ వస్తాయి. అదేవిధంగా రౌండ్ 4 సీట్ అలాట్మెంట్స్ మనకి ఎప్పుడున్నాయి? 10th రోజు ఉన్నాయి. 10th జూలై రోజు. అదేవిధంగా రౌండ్ 5 రౌండ్ 5 సీట్ అలాట్మెంట్స్ 17th జూలైకి ఉన్నాయి. ఓకే. సో ఇవి 3 రౌండ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి మనకి. సో మొత్తంగా మనకి రౌండ్ 5 తీసుకున్నట్లయితే ఇంకా అసలు కంప్లీట్‌గా జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనంటే జూలై 26కి మనకి ఇది క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో జూలై 26కి ఇది క్లోజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకి సీసాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కూడా చూద్దాము. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనేది మనకి ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు csab.nic.in అనే వెబ్‌సైట్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ సీసాబ్ స్పెషల్ అని ఉంటుంది. గో ఫర్ సీసాబ్ స్పెషల్ అని ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్పెషల్ రౌండ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అని ఉంటుంది లింకు. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బ్రోషర్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ ఇమ్మీడియేట్‌గా దీంట్లో ఈ వీడియోలో మాత్రం మనం ఈ షెడ్యూల్ గురించి ఒక్కసారి చూద్దాము. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్‌గా ఓన్లీ షెడ్యూల్ మాత్రమే దీంట్లో. తర్వాత దీంట్లో ఫర్దర్ వీడియోస్‌లో ఏంటంటే అసలు దీంట్లో ఎలిజిబుల్ ఎవరవుతారు? అంటే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు? జోసాలో కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిందా? రాలేదా? రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఒకవేళ క్యాన్సల్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఫీజ్ పే చేసి వద్దనుకున్న వాళ్ళు, విత్‌డ్రా చేసుకున్న వాళ్ళు, ఇలా రకరకాల క్రైటీరియాస్ అయితే ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏంటి అనేది ఒక వీడియో చూద్దాము. అదేవిధంగా ఇంకా అదర్ టాపిక్స్ కూడా ఉన్నాయి చాలా. అసలు మనం ఫీజ్ ఎంత కట్టాలి దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే? ఫీజ్ ఎంత కట్టాలి అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం డీటెయిల్డ్‌గా ఫర్దర్ వీడియోస్‌లో మాట్లాడుకుందాము. సో దీంట్లో వచ్చేసి మనకి సీసాబ్ కౌన్సిలింగ్ ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే. కాకపోతే దాంట్లో మనకి 5 రౌండ్స్ ఉన్నాయి. దీంట్లో 2 రౌండ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. 2 రౌండ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ దాంట్లో ఎలాగైతే మీరు ఒకేసారి ఆప్షన్స్ పెట్టుకున్నారో దీంట్లో కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఒకసారే ఉంటుంది 2 రౌండ్లకి కలిపి. ఓకే. కాబట్టి మీరు లాస్ట్ టైం కొంతమంది మిస్టేక్స్ చేయడం జరిగింది. వాళ్ళు సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుందాము అన్న ఉద్దేశంతోని కొంతమంది సరిగా పెట్టలేదు. అందువల్ల వాళ్ళకి సీటు రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన 2 రౌండ్స్‌లో కూడా వాళ్ళకి సీట్ రావడం జరగలేదనమాట. కాబట్టి అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే కొంచెం మిస్‌లీడ్ అయిన ఇన్ఫర్మేషన్‌తోని, మిస్‌గైడ్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్‌తోని వాళ్ళు మేబీ ఆ మిస్టేక్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటా. కాబట్టి మీరు మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ 2 రౌండ్స్‌కి కలిపి మీరు ఒకేసారి ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో ఆహ్, మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిస్టోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 26th రోజు. ఓకే. 26th జూలై రోజు. అక్కడ ఎండ్ అవుతుంది. ఏది మనకి జోసా రౌండ్ 5 లాస్ట్ అనమాట. ఏది ఇది ఫర్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇదంతా కూడా మనకి ఎప్పుడు 26 తారీఖు క్లోజ్ అవుతుంది. అదే రోజు మనకి ఇక్కడ ఆన్‌లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిస్టోరేషన్ ఎవరైనా కావాలనుకుంటున్నారు అనంటే మేబీ అంటే ఆల్రెడీ మన జనరల్ పీడబ్ల్యూడీ కానీ లేకపోతే ఇంకా అదర్ కేటగిరీస్ నుంచి జనరల్‌గా వచ్చిన వాళ్ళు అంటే సర్టిఫికేట్స్ లేకపోతే సర్టిఫికేట్స్‌లో ప్రాబ్లమ్ ఉండి ఇలాంటివి మారి ఉంటాయి కదా! అంటే కన్వర్ట్ చేసుకొని ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళు మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ప్రాపర్‌గా అన్నీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు
ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి. సో అది ఎప్పుడు వరకు ఉంటుంది అని అంటే 27th, అంటే ఓన్లీ 2 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఓకే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ అవసరం లేదు. ఎవరికైతే ఈ కేటగిరీకి సంబంధించిన ఇష్యూస్ ఉండి వాళ్ళు జనరల్గా వచ్చారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇది చూసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వెరీస్ రిగార్డింగ్ కేటగిరీ రిజిస్టోరేషన్కి సంబంధించిన క్వెరీస్ ఏమైనా రేజ్ అయినట్లయితే వాటికి రెస్పాన్స్ ఇవ్వడానికి మీకు 29th వరకు టైం ఉంటుంది. ఓకే. సో ఇకపోతే ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే చూడండి, డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ పొజిషన్, వేకెన్సీ ఆఫ్టర్ జోసా రౌండ్స్. ఓకే. మనకి జోసా రౌండ్స్ తర్వాత, జోసా 5 రౌండ్స్ తర్వాత వేకెన్సీస్ ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ బ్రాంచ్ల్లో ఎన్నెన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది డిస్ప్లే చేస్తారు. ఎప్పుడు 29th జూలై రోజు మనకి ఈ వేకెన్సీ డిస్ప్లే అనేది జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు. ఓకే. ఇక్కడ చూడండి మనకి IAF 1 SRPF అని ఉంటుంది. అంటే ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజు 1 ఇది పే చేయాలి. ప్లస్ ఇది స్పెషల్ రౌండ్ పార్షియల్ ఫీ. సో ఇవి మనము మొత్తం పే చేయాల్సి ఉంటుంది అనమాట ముందుగానే. అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు, ఇది 31st జూలై రోజు. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషను, ఫీ పేమెంటు అండ్ చాయిస్ ఫిల్లింగ్. ఫీ పేమెంట్ ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్లో ఎలా ఉంటుంది, సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫీజు కట్టాల్సి ఉండింది. బట్ దీంట్లో ఏంటి, మీరు రిజిస్ట్రేషన్తో పాటు ఫీ పేమెంట్ చేసి అప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అమౌంట్ ఎంత పే చేయాలి ఏంటి అనేది అది కూడా మనం ఫర్దర్ వీడియోలో చూద్దాము. సో అప్పటి వరకు మీరు అమౌంట్ రెడీ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది ఎప్పుడుంది, 31st జూలై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మీకు టైం అయితే ఉంది. ఈరోజు 3rd కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే 2nd. ఓకే. జూలై 31st నుంచి 2nd వరకు మాత్రమే టైం ఇచ్చారు. 31st, 1st, 2nd ఈ 3 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 3 డేస్లో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫీ పేమెంట్ చేస్తేనే మీరు ఈ CSAB 2 రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే 3rd ఆగస్ట్న క్లోజ్ అయిపోతుంది అనమాట. 31st నుంచి 3rd ఆగస్ట్ వరకు మనకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అంటే మీరు 2వ తారీఖు లోపల ఫీ పేమెంట్ కనుక చేసినట్లయితే 3వ తారీఖు ఆప్షన్స్, 2వ తారీఖు, 3వ తారీఖు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనకి టైం అయితే ఉంటుంది. తర్వాత డిస్ప్లే ఆఫ్ CSAB స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ మనకి 5వ తారీఖు, ఆగస్ట్ 5వ తారీఖు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అది ఎప్పుడు మార్నింగ్ 10 o'clockకి ఇస్తారు. సో నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ విల్లింగ్నెస్ ఇన్ CSAB స్పెషల్ రౌండ్ 1. దీంట్లో మనకి జోసాలో ఉన్నట్టు 3 ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంకా 2-3 ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఒక స్పెషల్గా వీడియో చేసుకుందాము. ఆ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఫ్రీజు, స్లైడ్, ఫ్లోటు, అదేవిధంగా సరెండరు, విత్డ్రా, ఎగ్జిట్. ఓకే. సో ఈ 3 ఎక్స్ట్రా మనం జోసాలో చూసింది ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ మాత్రమే చూసాము. బట్ ఇక్కడ వచ్చేసరికి సరెండర్, విత్డ్రా అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వీటి గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇదంతా కూడా చేయాలంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ 5th రోజు ఫస్ట్ రౌండ్ అలొకేషన్, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ విల్లింగ్నెస్ సబ్మిట్ చేయడానికి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం ఉంది, మండే 5th నుంచి ఏదైతే మనకి మార్నింగ్ 10 o'clockకి రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు, ఆ తర్వాత నుంచి మనకి 7th ఆగస్ట్ వరకు టైం ఉంటుందన్నమాట, ఈవినింగ్ 5 o'clock వరకు. సో ఆన్లైన్ రిపోర్టింగ్, పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజు 2 ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజు 1 పే చేసి ఆప్షన్స్ ఫిల్ చేస్తారు, చాయిసెస్. తర్వాత సీటు వచ్చింది అని అంటే అప్పుడు మీరు ఇక్కడ అడ్మిషన్ ఫీజు 2 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీజులన్నీ ఎలా ఉంటాయి, ఎంతెంత కట్టాలి, ఎప్పుడెప్పుడు కట్టాలి, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఎప్పుడు కట్టాలనేది ఇక్కడ చూపిస్తున్నాము స్కెడ్యూల్లో. అండ్ ఎంతెంత కట్టాలనే దానికి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము. సో లాస్ట్ డేట్ టు ఎక్సర్సైజ్ సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ ఆప్షన్స్. మనము సరెండర్ చేయాలన్నా, విత్డ్రా చేసుకోవాలన్నా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా మనకి 8వ తారీఖు, ఆగస్ట్ 8 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు ద క్వెరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫైయింగ్ ఆఫీసర్. మీకు ఏమైనా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము ఇట్లాంటివి వాటికి వచ్చిన క్వెరీస్ ఏమైనా ఉంటే వాటికి రెస్పాన్స్ ఇవ్వడానికి మనకి
టైము 8 వరకు ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 8 వరకు టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్‌ప్లే ఆఫ్ సీసాట్ స్పెషల్ రౌండ్ 2 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ ఆగస్ట్ 10th రోజు జరుగుతుంది. ఓకే. సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఆగస్ట్ 10th రోజు ఉన్నాయి. దానికి కూడా మనకి ఆన్‌లైన్ రిపోర్టింగ్ ఉంది. పేమెంట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజ్ 2 డాక్యుమెంట్ అప్‌లోడ్ అండ్ రెస్పాండింగ్ టు క్వెరీస్ ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ వెరిఫైయింగ్ ఆఫీస్. సో ఇదంతా కూడా 10th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు ఇది సెకండ్ రౌండ్ ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వెరీస్ రెస్పాన్స్ ఇవ్వడానికి 13th వరకు కూడా టైం ఉంటుంది. సో ఈ లోపల క్వెరీస్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకున్నట్లయితే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ బై ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్ త్రూ జోసా అండ్ ఆర్ సీసాబ్ స్పెషల్ రౌండ్స్. మీకు జోసాలో సీట్ వచ్చినా, సీసాబ్లో సీట్ వచ్చినా, సో మీరు వెళ్ళి అక్కడ 10th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ మధ్యలో మీరు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టెంటేటివ్ డేట్స్ మాత్రమే. మీకు యాక్చువల్ డేట్స్ అని అంటే ఆ ఇన్స్టిట్యూషన్, మీకు ఏదైతే ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు అక్కడ క్లియర్గా డేట్స్ మెన్షన్ చేస్తారు. సో ఆ డేట్స్ లోపల మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసినట్లయితే మీ సీటు 100%గా కన్ఫర్మ్ అన్నట్టుగా మీకు తెలుస్తుంది. సో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే ఇంకెక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ సీట్ క్యాన్సిల్ అయ్యి మీ సీటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో రాయండి. ఓకేనా. అండ్ బ్యాలెన్స్ ఫీజ్ పేమెంట్ బై ద క్యాండిడేట్స్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూషన్. మీరు ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజ్ 1, ఫీజ్ 2 ఇట్లా 2 మీరు ఏదైతే పే చేశారో, ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ ఫీజు కూడా మీరు ఆ ఇన్స్టిట్యూషన్లో మీకు ఫైనల్గా ఏదైతే ఇన్స్టిట్యూషన్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీంట్లో మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. అదే ఇందాక చెప్పినట్లు మనకి ఫీజు ఎంతెంత కట్టాలి, ఎప్పుడెప్పుడు కట్టాలి, ఆ తర్వాత ఇప్పుడు విల్లింగ్నెస్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ మీకు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.